ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రామరాజుని హాస్పిటల్‌కి తీసుకొని వచ్చి బయటనే నించొని చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ రామరాజుని చెకప్ చేసి బయటకు వస్తూ ఉంటాడు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే డాక్టర్, డాక్టర్ ఏమైంది డాక్టర్? అసలు ఏం జరిగింది? అని చెప్పేసైతే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ డాక్టర్‌ని అడుగుతూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న డాక్టర్ అయితే మీ అందరూ ఒకేసారి ఇలా మాట్లాడకుండా ఒక్కొక్కరుగా మాట్లాడండి. అయినా నేను ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరితో పెద్ద మనిషితో ఒక్కరితో మాట్లాడాలి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మద అయితే ఇదిగోండి మా అత్తయ్యతో మాట్లాడండి అని చెప్పేసి అయితే చూపెడుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఆయనకు తీవ్రమైన గుండెపోటు అయితే వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఆయన పరిస్థితి కాస్త క్రిటికల్గానే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి మాత్రం ఏంటి ఆయనకు గుండెపోటు రావటం ఏంటి? ఆయనకు అసలు ఆయన ఎవరనుకుంటున్నారు? ఆయన రామరాజు గారు. ఆయనకి ఒక్కరోజు కూడా జ్వరం వచ్చిందే లేదు. అలాంటిది గుండెపోటు రావడం ఏంటి డాక్టర్ అని చెప్పేసి అయితే బాధపడుతూ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఏదో సిట్యుయేషన్స్ గానీ, అలాగే ఇంతకుముందు ఆయనకి ఇలాంటి గుండెపోటు వస్తేనే ఇలా జరుగుతుంది. లేదంటే ఇలాంటి పరిస్థితి ఎప్పటికీ జరగదు. ఆయనకి ఏమైనా జరిగిందా ఏంటా ఇంతకు ముందు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదవతి అలాగే నర్మద ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఆయనకి ఇటువంటిది ఏమీ ముందు జరగలేదు. ఇదే మొదటిసారి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం మాత్రం అలా కాదు డాక్టర్ వాళ్ళ కూతురు లెగిచిపోయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని వచ్చింది. అది చూసి తట్టుకోలేకే ఇదంతా జరిగిందేమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న అందరూ అయితే భాగ్యం వైపు చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం మాత్రం అసలు ఏం జరిగిందో డాక్టర్ చెప్పమన్నారు కదా! అందుకే ఇదంతా చెప్పాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ అయితే సరే నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న వేదవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నర్మదా ప్రేమ వాళ్ళు మాత్రం ఏమీ జరగదు అత్తయ్య, అంతా బాగానే ఉంటుంది మావయ్య గారికి అని చెప్పేసి అయితే ఓదారుస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అమూల్య అయితే ఇంట్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు మా నాన్న అమ్మ పరిస్థితి ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే తన దగ్గరికి వచ్చి ఓదారుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి అయితే మీ నాన్నని బ్రతికించండిరా, మీ నాన్న ఎలా ఇప్పుడు మళ్ళీ కోలుకునే విధంగా చెయ్యండిరా, మీ నాన్న మామూలు మనిషిలాగా తిరగాలిరా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి సేనాపతి వాళ్ళు విశ్వక్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సేనాపతి విశ్వక్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నా కొడుకు అనిపించావురా, ఇన్నేళ్లుగా నేను చూడలేని సంతోషాన్ని నీ వలన చూడగలిగానురా అని చెప్పేసి అయితే అనుకుంటూ తన కొడుకుని చూసి మురిసిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విశ్వక్ మాత్రం అసలు ఏం జరిగిందని ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పి అయోమయం స్థితిలో ఉండిపోతూ